బీఎస్పీ ఎక్స్ స్టేట్ కోఆర్డినేటర్ ఒంగోలు చిట్టిబాబు ఆధ్వర్యంలో స్నేహజ్యోతి ఆశ్రయ బెంగళూరు సహకారంతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పంచాయతీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు చలి రగ్గులు, దుప్పట్లు, ప్రోటీన్ రైస్ పంపిణీ చేశారు. కార్మికులకు అవసరమైన సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం డివైఎండిఓ హజరత్, పంచాయతీ ఈఓ, ఎస్జేఏ స్టేట్ కోఆర్డినేటర్ డేవిడ్ బాబు, బీఎస్పీ ఎక్స్ స్టేట్ కోఆర్డినేటర్ ఒంగోలు చిట్టిబాబు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. మన ఇంకేమున్నాయి, తాలింపు గింజలు కూడా ఇట్లా మ్యాక్సిమం ఉన్నాయి. ఇంకేంలే ఉడకబెట్టుకొని జస్ట్ మన దాన్ని ఏమంటారు, మన పొంగల్లాగా చేసుకొని తినొచ్చు. ఇవి మంచి ఫుడ్, డాక్టర్స్ సర్టిఫై కాబడిన ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు చిన్నపిల్లలకు కూడా ఇది మంచి ఆహారము. అందుకని ఇవి మీకు గౌరవంగా ఇస్తా ఉన్నాము. మరి ఒక్కొక్కరు పేర్లు పిలిచిన మీరు ఈ సమాజానికి ఇచ్చే సర్వీస్కి బహుమానంగా ఇచ్చే గిఫ్ట్లు. ఈ కార్యక్రమానికి మన కార్యక్రమాన్ని మన డిప్యూటీ ఎండిఓ గారు హజరత్ గారిని, అలానే మన స్టేట్ కోఆర్డినేటర్ ఐజక్ డేవిడ్ గారిని మరి వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. సందర్భంగా అందరూ మరి ఈ సంవత్సరం అంతా మన భగవంతుడు మిమ్మల్ని క్షేమంగా మరి ఉంచి ఈ సమాజ సేవలో మిమ్మల్ని ముందుంచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో గౌరవంగా పాల్గొన్న మన ఈఓ మేడం గారికి, అలానే మా పాత మిత్రులు డిప్యూటీ ఎండిఓ హజరత్ గారికి, మన స్టేట్ కోఆర్డినేటర్ స్నేహజ్యోతి ఆశ్రయ గారికి, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈఓ గారిని, డిప్యూటీ ఎండిఓ గారిని, హజరత్ గారిని కొద్ది నిమిషాలు కాకముందు ఒకరోజు ముందుగానే అందరికి విషెస్ చెప్తూ స్నేహజ్యోతి వాళ్ళకి బట్టల పంపిణీ కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీలో ఉన్న మన శానిటేషన్ వాళ్ళని ఎంచుకొని ఆ పని చేయడం చాలా మంచిది. వాస్తవంగా వీళ్ళంతా అర్హులు. వీళ్ళని గుర్తించి వీళ్ళకి బట్టలు ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కానీ ఇలాంటి సరుకులు లాంటివి కానీ పంపిణీ చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు ఈ పామూరు మండలం నుంచి డిప్యూటీ ఎంపీగా చేస్తున్నాను. మీకందరికీ ఎవరు చేయలేనటువంటి విషయాలు ఇప్పుడే చెప్పారు. నిస్వార్థంగా మీరు చేసేటువంటి సేవ చాలా మూల్యమైనది. సమాజం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు. ఈ సమాజానికి మీరు ఒక మంచి కార్యకర్తలుగా మరి పనిచేయడం అనేటువంటి చాలా అభినందించదగినటువంటి విషయం. మరి ఒంగోలు చిట్టిబాబు గారు లాంటి వారు ఈ సమాజంలో ఉండడం కూడా చాలా అవసరం. మరి ఆయన చాలాసార్లు చెప్తూ ఉండేవారు, మరి ఇక్కడ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిది, హెల్ప్ కష్టమైనా సరే వాళ్ళ చేత మనం సంతోషింపజేయగలిగితే చాలా మంచిదని చిట్టిబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు. మరి ఆయన కూడా ఈ సమాజానికి ముందు ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చేయడానికి సిద్ధంగా మేడం గారు ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మన ముఖ్య గౌరవ అధికారి, మరి ఈ పట్టణ పామూరు పంచాయతీ అధికారి, అంతేకాదు ఈరోజు మనందరం కూడా ప్రశాంతంగా రోడ్లో తిరుగుతున్నామంటే ఒక సాహసం చేసి రోడ్ల